మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. ఏలయనగా ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ప్రొద్దున బయలుదేరి తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిది కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను. చాలు. థ్యాంక్ యూ తమ్ముడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ దృష్టిలో తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక యజమానుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, దానిలో పని చేయాలి. దానికోసం కొంతమంది పనివారు కావాలి. ఆ పనివారిని కూలికి పెట్టుకోవడానికి సమకూర్చుకోవడానికి ఆయన పొద్దున్నే బయలుదేరి వెళ్ళాడు. కొంతమంది దొరికారు, తెచ్చి పనిలో పెట్టాడు. తర్వాత 9ంటికి వెళ్ళాడు. పొద్దున్నే అంటే 6 అనుకోండి. 6ంటికి వెళ్ళాడు. కొంతమంది దొరికారు, తెచ్చి పనిలో పెట్టాడు. తర్వాత 9 గంటలకు మళ్ళా వెళ్ళాడు. మళ్ళా కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టాడు. తర్వాత 12 గంటలకి మళ్ళా వెళ్ళాడు. ఈ కూలీలు దొరికేటువంటి ప్రదేశాలకి వెళ్ళి పనివారిని తెచ్చుకుంటారు. 12 గంటలకు వెళ్ళి కూడా కొంతమందిని తీసుకొని వచ్చాడు. అయ్యా, మేము మధ్యాహ్నం అయిపోయింది కదా, మరి ఎట్లా అంటే, పర్వాలేదు, ఏది న్యాయం అది ఇస్తాలేదు పాండి అన్నాడు. తర్వాత 3 గంటలకు కూడా వెళ్ళాడు. 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు, 3ంటికి కూడా వెళ్ళాడు. మళ్ళా కొంతమందిని కలిశాడు. మీ సంగతి ఏంటంటే, మమ్మల్ని ఎవరు పిలవలేదయ్యా. సరే వెళ్ళండి, తోటలోకి పదండి, పని చేయండి అంటే, ఇప్పుడు 3 అయిపోయింది గయ్యా, ఇప్పుడు అంటే ఏది న్యాయమో అది ఇస్తా పోండి అన్నాడు. అంతటితో ఆగకుండా 5 గంటలకు కూడా పోయాడు. కూలీలు దొరికే దగ్గరికి 5 గంటలకు కూడా పోయాడు. పోతే 5 గంటలకు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. ఆ 5 గంటలకు పోయినప్పుడు కొంతమంది కనపడితే వాళ్ళని మాట్లాడుతూ అన్నాడు, ఏంటి మీరు ఇక్కడే ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పిలవలేదు అన్నాడు. సరే పోండి, మీరు కూడా పోండి అంటే, ఇప్పుడు 5 అయిపోయింది కదా, ఇంకా ఎంత చేసినా 1 గంట సేపేగా, తర్వాత ఇక పని జాలించుకోవాల్సి వచ్చింది కదంటే, పర్వాలేదు, మీకు ఏది న్యాయమో అది ఇస్తునుకోండి అన్నాడు. వీళ్ళందరికీ ఏది న్యాయమో అది ఇస్తాను అనే మాట ఆయన వాడాడు. పొద్దునోడికి 9 గంటలోడికి మూడు గంటలోడికి 5 గంటలోడికి ఏది న్యాయమో అది ఇవ్వడానికి ఆయన సంకల్పించాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 5 గంటలకి కూలీల కోసం వెళ్ళి పనోళ్ళని తెచ్చుకునే యజమానుని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎన్నడన్నా చూశారా?
ఒక వ్యక్తి తన తోటలో పనికి పెట్టుకోవాలన్నా, తన ఇంటి పని చేయించాలన్నా, కూలీలు దొరికే టైము ఉదయం 9 గంటల లోపు. పొద్దున్నే పోతారు, మాట్లాడుకుంటారు, పనోళ్ళని తెచ్చుకుంటారు, వాళ్ళ చేత వర్క్ చేయిస్తారు. అది తోటలో కానీ, పొలంలో కానీ, ఇంటి పని కానీ, ఏదైనా కానీ. కానీ ఈ యజమానుడు డిఫరెంట్గా కనపడుతున్నాడు, ప్రత్యేకంగా కనపడుతున్నాడు. ఈ ఉపమానం సాక్షాత్ యేసయ్యే చెప్పాడు. ఈ యజమానుడు 3ంటికి పోతున్నాడు, 12ంటికి పోతున్నాడు, 5ంటికి కూడా పోతున్నాడు, వెతుక్కుంటున్నాడు. సరే వదిలేద్దాం. ఇతను విచిత్రమైన వాడు అనుకుంటే పనోళ్ళు కూడా విచిత్రంగానే ఉన్నారు. 6ంటికి పోయినప్పుడు దొరికారు, 9ంటికి పోయినప్పుడు దొరికారు, 12ంటికి పోయినప్పుడు ఉన్నారు, 3ంటికి పోయినప్పుడు ఉన్నారు, 5ంటికి పోయినప్పుడు కూడా ఉన్నారు. అసలు మీరు ఒక మాట ఆలోచించండి. ఎక్కడైనా కూలీలు పని కోసం నిలబడే ప్రదేశాలలో 5 గంటలకు పని దొరికిద్దని ఎవరన్నా నిరీక్షిస్తారా, నిలబడతారా? మీరు ఎప్పుడన్నా చూసారా? ఏమో నాకైతే తెలియదు, మరి మీకు ఎక్కడన్నా కనపడ్డారేమో నాకైతే తెలియదు, నాకైతే తగల్లా ఎక్కడ. 12 గంటలకు పని దొరికిద్దని ఎవరన్నా ఉంటారా? 3ంటికి పని దొరికిద్దని ఎవరన్నా ఉంటారా? ఆ జామును తీసుకెళ్ళి పనికి పెట్టుకుంటే పనికి పిలిచినోడికి నష్టం కదా. పొద్దున్న 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు, 8 గంటలు పనిచేస్తే కానీ కూలికి సరిపోయిద్ది. 5 గంటలకు తీసుకెళ్తే గంట సేపు వర్క్ చేసిన వానికి మరి కూలి అంటే నష్టం కదా. కాబట్టి 12, 3, 5 ఈ 3 కాలాల్లో కూలీలు ఖచ్చితంగా ఉండటానికి అవకాశం లేదు. సో టోటల్గా ఈ ఎగ్జాంపుల్ ఏదైతే యేసుప్రభు చెప్పాడో, ఈ ఎగ్జాంపుల్ కొంచెం నిశితంగా ఆలోచిస్తే ఇది ఒక ప్రత్యేకంగా కనపడుతుంది. నాకు తెలిసి ఇది అసాధ్యం. కనీసం ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి కూడా ఇది కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ ఆయన ఉన్న టైంలో, ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్న టైంలో ఒకవేళ అలాంటి అవకాశాలు అప్పటి యజమానుల దగ్గర ఉన్నాయేమో మనకైతే తెలియదు. ఇప్పటి పద్ధతి ప్రకారం అయితే దాదాపు అలాంటి ఛాన్సెస్ ఉండవు. ఒక యజమాని అన్ని దఫాలు వెళ్ళి పని వాళ్ళని తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పొద్దునంగా వచ్చి 5ంటి దాకా ఉన్నారా, లేకపోతే వీళ్ళు మధ్యాహ్నం వచ్చి 5ంటి దాకా ఉన్నారా? ఒకవేళ మధ్యాహ్నం వచ్చి 5ంటి దాకా ఉంటే 3ంటి బ్యాచ్లో వెళ్ళిపోవాల్సి ఉండే. పొద్దున్నే వచ్చి పని కోసం పొద్దున్నే వచ్చి 3ంటి దాకా ఉన్నారా మరో బ్యాచ్? అట్లయితే 12 గంటల టైంలో కానీ, లేకపోతే 9ంటి టైంలో కానీ వెళ్ళిపోయేది ఉండే. ఇట్లా ఏ కోణంలో చూసినా ఇది మనకి బుర్రకు సెట్ అయ్యేటట్టు కనపట్టాల. అంటే నాకు తెలిసి 5ంటి బ్యాచ్ 3 దాటినాక 3ంటికి వచ్చి తీసుకెళ్ళాడు కదా, ఆ తర్వాత ఎంటర్ అయి ఉంటారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ 3ంటి లోపు వీళ్ళు కనపడితే వీళ్ళని కూడా తీసుకొని పోయేవాడు. అంటే వీళ్ళు 3ంటి తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. కానీ ఇలాంటి ఒక ఉపమానాన్ని లేక ఒక ఎగ్జాంపుల్ని యేసు ప్రభు మాట్లాడాడు. భూమి మీద మనుషుల్లో, భూమి మీద ఉన్న యజమానులకు కానీ, భూమి మీద ఉండేటువంటి కూలి పని చేసేటువంటి మనలాంటి బిడ్డలకు కానీ ఇప్పుడు చెప్పుకున్న మాటలు దాదాపు సరిపడవు, ఎందుకంటే జరగవు. కానీ యేసు ప్రభు చెప్పాడు అంటే దాని గురించి కొంచెం ఆలోచించాలి మనం. ఈ భూమి మీద యజమానులు అలాగా 5ంటికి వచ్చి కూలికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన మాత్రం అన్ని వేళలలోనూ తన తోటలో పని చేయటానికి పని వాళ్ళ కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. ఆ యజమానుడు కొంచెం స్పెషల్. ఆయన వెతుక్కుంటాడు. అంతేకాదు ఆ తోటలో పని చేయటానికి ఏ కాలంలో అందుబాటులోకి వచ్చినా సరే, ఏ కాలంలో అందుబాటులోకి వచ్చినా సరే ఆ వ్యక్తులను తీసుకెళ్ళి ఆయన వాడుకుంటాడు. ఈ ఎగ్జాంపుల్ని మనం ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక మనిషి జీవితంలో
ఒక 5 కాలాలుగా దాన్ని విడగొడదాం. 5 భాగాలు, జీవిత కాలంలో 5 భాగాలు. 1, బాల్యం. ప్రొద్దునే అన్నాడు. యజమానుడు అంటే దేవుడు అనుకుందాం. ద్రాక్ష తోట అంటే భూమి మీద నిర్మాణం అవుతున్న దేవుని సంఘ నిర్మాణం, దేవుని పరిచర్య, దేవుని సేవ అనుకుందాం. ఇకపోతే ఈ 5 టైమ్స్ చెప్పాడు. ప్రొద్దున్నే 9ంటికి, 12ంటికి, 3ంటికి, 5ంటికి అన్నాడు. మొత్తం 5 కాలాలు చెప్పాడు, 5 టైమ్స్. ప్రొద్దున్నే అన్నాడు. దీన్ని మనం ఎలా తీసుకుందామంటే, పసితనం మొదలు ఊహ తెలిసిన దగ్గర నుంచి టీనేజ్ లోపు 13 ఏళ్ల లోపు వయసుని ప్రొద్దున్నే అని లెక్కేసుకుందాం. స్తోత్రం. అర్థమైందా? 1 నుంచి 13 ఏళ్ల లోపు వయసుని ప్రొద్దున్నే అని లెక్కేసుకుందాం. ఎక్కడి నుంచి 13 నుంచి 21 సంవత్సరం యవన ప్రాయం. దాన్ని మనం 9 గంటలుగా లెక్కేసుకుందాం, ఆ వయసుని. ఇక తర్వాత టైం ఏంది? 12 గంటలు. అంటే ఇది సెంటర్లో ఉంది టైము, అవునా? పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, మధ్యస్థ వయసు. సో 21 నుంచి 40 లోపు వేసుకుందాం, నడి వయసు. స్తోత్రం. తర్వాత 3 గంటలకు అన్నాం కదా, ఇక 40 నుంచి మరో 10 వేసుకుందాం, 50. ఇక సాయంత్రం 5 గంటలకి అంటే ఇంకొక గంటే, అంటే ఇక 50 పై నుంచి, ఇక 60 దగ్గర నుంచి 70, 80, లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ జీవించే అవకాశం ఉంటే ఆ తరువాతి దశ లేదా వృద్ధాప్య దశ. దేవుని తోటలో పని చేయడానికి వయోతారతమ్యము లేదు. చిన్న బిడ్డ దగ్గర నుండి పండు ముదుసలి వరకు ఆయన తోటలో పని చేయటానికి ఆసక్తి గల వారికి, వారు ఏ దశలో అందుబాటులోకి వస్తే ఆ దశలో వారిని అందిపుచ్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నది మనం గ్రహించాల్సిన సత్యం. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్తారా? నేనేమన్నానంటే, ఈ సాయంత్రం 5 4ంటికి వచ్చారా, లేకపోతే 12 గంటలకే వచ్చి అక్కడ ఉన్నారా అన్నాను. 12 గంటలకే వచ్చి పని కోసం వాళ్ళు ఉంటే 3ంటికి వచ్చి తీసుకెళ్ళాడు చూడు ఒక గుంపుని, అందులో వెళ్ళేవాళ్ళు. కానీ బహుశా వీళ్ళు 3ంటి బ్యాచ్లో కలవలేదు అంటే బహుశా వీళ్ళు 4ంటికి వచ్చి ఉంటారు లైన్లోకి. పాయింట్ ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం చేతులు ఎత్తండి అర్థమైతే. సిస్టర్, అర్థమవుతుందా నీకు? ఎటన్నా వేరే ఆలోచన చేస్తున్నావా నువ్వే? కొంచెం నాకు ఐడియా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. చెప్పేదాని మీద మనసు పెట్టండి జాగ్రత్తగా. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. దేవా నాతో మాట్లాడమని మనం ప్రార్థనలు ఏకీభవించాం కదా, తప్పకుండా దేవుని వాక్కు అందిద్ది, జాగ్రత్తగా అందిపుచ్చుకోండి. ఇది మనుషుని సన్నిధిగా, దేవుని సన్నిధి. పాయింట్కి వద్దాం. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, కొంతమంది జీవితకాలం మొత్తం పాడు చేసుకుంటారు. వాళ్ళకి దేవుడు తెలియదు, లేకపోతే దేవుని కార్యాలను కూర్చున్న విలువలు తెలియవు. పాపం చివరికి వాళ్ళు కళ్ళు తెరిసేసరికి టైం అంతా అయిపోతుంది. కొంతమంది ఉదాహరణకి 50 దాటినాక రక్షణలోకి వస్తారు, కొంతమంది 60 దాటినాక రక్షణలోకి వస్తారు, లేదా కొంతమంది 30లోనే రక్షణలోకి వచ్చినా వాళ్ళు 60 ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి వాళ్ళ కనువిప్పు కలిగిద్ది. నా టైం నేను వేస్ట్ చేసుకుంటున్నాను, నేను దేవుని కొరకు బ్రతకపోతే, దేవుని చిత్తం చేయకపోతే, దేవుని పరిచర్య కోసం నేను ప్రయాసపడకపోతే రేపటి రోజున దేవుని ముందు నేను ఎలా నిలబడగలను ఒట్టి చేతులతో? సో నా లైఫ్ అంతా కూడా నా ఆనందానికి లేదా నా కుటుంబానికి అంకితమైపోయింది. నేను సాటి మనిషి కోసం, పొరుగువారి కోసం, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతూ ఆ దశలో వాళ్ళకి ఆవేదన కలిగిద్ది. ఏ దశలో?
60 ఏళ్ల ప్రాయంలో 30 ఏళ్లకే రక్షణలోకి వచ్చారు, కానీ ఆ 30 సంవత్సరాలు వాళ్ళు లోకంలో వ్యర్థంగా ఖర్చు పెట్టారు. లేదా వాళ్ళు తమ కోసం దేవుణ్ణి వాడుకునే పనిలోనే ఉన్నారు, కానీ దేవుని కోసం, దైవ చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని చేతిలో వాడబట్టడం కోసం వాళ్ళు ఆలోచన చేయలే. కానీ 60 ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి కనువిప్పు కలిగింది. అయ్యో, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, నేను దేవుని కోసం ఏమీ చేయలేకపోయాను, నేను ఏ బంధాలు అనుబంధాలు శాశ్వతాన్ని భ్రమించాను, ఇప్పుడు వీటన్నిటిని తెంచుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది నాకు. రేపు దేవుడు నన్ను లెక్క అడిగితే నేనేం చెప్పాలని అప్పుడు వాళ్ళకి కర్తవ్యం గుర్తొచ్చింది. కానీ అప్పుడు ఒక నిరాశ వాళ్ళలో ప్రారంభమైంది. ఇప్పటికే 60 అయిపోయినాయి, కాళ్ళు పనిచేయట్లా, కళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా. భక్తులు తిరిగినట్టు ఆయా ప్రాంతాలు తిరిగి నేను ప్రకటించలేను, కనీసం 4 వీధులు కూడా తిరగలేని పరిస్థితి వచ్చేసింది నాకు, ఇప్పుడు నేను ఏం చేయగలను అని కొంతమంది ఆవేదన చెందుతారు. కొంతమంది నడి వయసులో ఉండి కూడా నిరాశపడతారు. కొంతమంది ఒక 50లో ఉండి కూడా నిరాశపడతారు. కొంతమంది 9 గంటలు అన్నానే యుక్త వయస్కులై ఉండి కూడా నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకోవాల్సింది, ఇప్పుడు నాకు 20 ఏళ్ళు వచ్చేసినాయి, వైవాహిక జీవితంలోకి 21 సంవత్సరం వచ్చేసి, లేదా 25 ఏళ్ళు వచ్చినాయి, వైవాహిక జీవితంలోకి వెళ్ళిపోయాను, నేను ఇక భార్య పిల్లలు కుటుంబం సంసార సాగరంలో పడిపోయాను, ఇంకేం చేయగలను, అదే నేను ఇదంతా కాకముందు స్టార్టింగ్లో తెలుసుకుంటే చాలా బాగుండేది, ఇప్పుడే ఈ సాగరంలో పడిపోయాను, నేను దేవుని కోసం చేయలేకపోతున్నాను, అయ్యో అని కొంతమంది హృదయంలో ఆవేదన ఉంటుంది.